ఫ్రెండ్స్, 'పోకిరి' సినిమాలో మహేష్ బాబు డైలాగ్ గుర్తుందా మీకు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. కొడితే దిమ్మ తిరిగిపోవాలి అంతే. అలాగే మనం కూడా కొడితే 100 పాయింట్లు దిమ్మ తిరగాలి అంతే. ఈరోజు యాక్చువల్‌గా సెన్సెక్స్ ఎక్స్‌పైరీ డే. మనకి నిఫ్టీలోనే 100 పాయింట్లు వచ్చేసింది అవలీలగా. మరి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ వదిలేస్తామా? అంత ఈజీగా వదలం కదా! సెన్సెక్స్ పిఈ చివరిలో తీసుకున్నాం మనం. అది 7 రెట్లయింది. సెన్సెక్స్‌లో మనకి 7 రెట్లు అయింది. అలాగే నిఫ్టీలో మనకి కాల్ సైడ్ ఉన్న 100 పాయింట్లు వచ్చింది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కాస్త వివరంగా చెప్తాను. చూద్దామా? నిన్న మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇచ్చిన ఒకే ఒక స్టేట్మెంటు, ఇరాన్ మీద బీభత్సమైన దాడి చేయబోతున్నాం. ఇరాన్‌తో ఈ కాల్పుల విరమణ ఒప్పందం అయిపోయింది. ఇక దాన్ని లక్ష్య చేయమని చెప్పి ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో మన మార్కెట్లు అయితే వణికిపోయాయన్నమాట. వణికిపోయి 8,00,000 కోట్ల రూపాయలైతే ఫట్టుమంది. నిన్న సెన్సెక్సే దాదాపు 16, 1,700 పాయింట్లు నష్టపోయిందంటే మార్కెట్లో సెల్ ఆఫ్, మార్కెట్లో ఫాల్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న నిఫ్టీలో దాదాపు 600 పాయింట్ల నష్టమైతే చూసాం. సో, ఈరోజు మార్కెట్లు చాలా వరకు కూడా రికవరీ అయిందని చెప్పొచ్చు. దాదాపు ఒక 50% రికవరీ అయితే వచ్చిందని చెప్పొచ్చు అనమాట. అదేం విచిత్రమో కానీ మార్కెట్లో ఒక నమ్మకం వచ్చిన తర్వాత ప్రపంచ శాంతి ఏర్పడుతుంది, యుద్ధాలు ఇక ఉండవు అని ఒక నమ్మకం వచ్చిన మరుక్షణం మార్కెట్ల మీద మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక బాంబు అయితే వేస్తారు. ఆ బాంబు వేయడానికి ఒక గంట ముందు విపరీతంగా మార్కెట్ పరిస్థితిని బట్టి లాంగ్స్కి వెళ్ళటమా లేదా షార్ట్ చేయటమా చేస్తారన్నమాట. దీని ద్వారా లబ్ధి పొందేది ఎవరో మార్కెట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. సో, మార్కెట్లో క్రూడ్ విపరీతంగా బాగా పెరిగిన తర్వాత మళ్ళీ మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు శాంతి జపం ప్రారంభిస్తారన్నమాట. అప్పుడు విపరీతంగా పడతాయి. అప్పుడు కూడా అంతే. ఆయన ఆ శాంతి మంత్రం పఠించడానికి ముందు ఒక అరగంట ముందు విపరీతమైన షార్ట్స్ ఏర్పడతాయి. సో, ఈ రకంగా మార్కెట్లో మ్యాజిక్ నడుస్తూనే ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మార్కెట్లో మ్యానిపులేషన్స్. ఇప్పుడు కూడా అదే జరిగింది. క్రూడ్ దాదాపు దగ్గర దగ్గర చాలా $70 ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మార్కెట్ల మీద మళ్ళీన బాంబు ఒకటేశారు. బీభత్సం. మన మార్కెట్లు అతిగా చెలుస్తుందనమాట. అమెరికన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్స్ కంటే కూడా మన మార్కెట్లు చాలా చాలా అతిగా స్పందిస్తాయి. ఈరోజు రివర్స్ రావడానికి కూడా అదే కారణం. ఈరోజు మార్కెట్లో మంచి రికవరీ అయితే వచ్చిందని చెప్పొచ్చు అనమాట. సెన్సెక్స్ చివరికి కేవలం ఒక 240 పాయింట్ లాభంతోనే సరిపెట్టుకుంది. 76,742 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ కూడా 593 పాయింట్ లాభంతో 64,789 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 చాలా బాగుంది ఈరోజు చెప్పాలంటే. 80 పాయింట్లు, 81 పాయింట్ లాభంతో చివరిలో 23,963 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా క్లోజ్ అయింది. 510 పాయింట్ లాభంతో 57,253 వద్ద క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ ఒక 159 పాయింట్ లాభంతో, అలాగే మిడ్ సెలెక్ట్ ఒక 236 పాయింట్లతో లాభాలను క్లోజ్ అయ్యని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ అయితే మంచి రికవరీ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సెన్సెక్స్ ఈరోజు పర్ఫెక్ట్గా ఓఎల్హెచ్ ఫార్మేట్లో అయితే బ్రహ్మాండంగా ఓపెన్ అయింది. 76,576 రూపాయలు 14 పైసలు ఈరోజు ఓపెనింగ్, అదే లో. సో, డెఫినెట్గా పైకి వెళ్తుంది మార్కెట్, వెళ్ళింది కూడా. అలాగే ఈరోజు మార్కెట్ ఏకంగా 77,326 వద్దకు వెళ్ళింది. 77,326 వద్దకు వెళ్తే ఆగుతుందా? కింద పడుతుంది కదా! అందువల్ల మనం మొదట చిన్న కాల్ ట్రై చేసాం. పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే పుట్టు మాత్రం బీభత్సంగా వర్కౌట్ అయింది. అది కాస్త వివరంగా చూపిస్తాను ఆ తర్వాత. మన నిఫ్టీ కూడా ఓఎల్హెచ్ ఫార్మేట్లోనే ఓపెన్ అయింది. కాకపోతే ఒక 3 పాయింట్లు మాత్రమే తేడా వచ్చింది. నో ప్రాబ్లం. ఓపెనింగ్ 23,928. ఈరోజు డేలో 23,925. జస్ట్ ఒక 3 పాయింట్లు తేడా ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. సో, హైకి ఖచ్చితంగా వెళ్తుంది. 24,134 పర్ఫెక్ట్గా వెళ్ళింది చూడండి. 24,134. సో, ఇందులో మనం మొదట స్టార్టింగ్ ఒక మంచి కాల్ అయితే మనం ట్రై చేసాం మనం. అద్భుతం, బీభత్సంగా జరిగింది ఈరోజు. దీంట్లో నిఫ్టీ కాల్లో మనకి స్ట్రైట్ అవే ఒక 100 పాయింట్ లాభం అయితే వచ్చింది. నిఫ్టీ 23,950 కాల్ మనం చక్కగా 9 గంటల 23 నిమిషాలకు తీసేసుకున్నాం. ₹175 దగ్గర తీసుకున్నాం. ఒక ₹10 పడింది. నో ప్రాబ్లం, టెన్షన్ లేదు. ఏకంగా ఇది ₹274.80 వెళ్ళిపోయింది. ఒక్క రూపాయి తక్కువ 100 పాయింట్లు మనం దీంట్లో అవలీలగా సాధించాం. ఆ తర్వాత బాగా పడిన తర్వాత మళ్ళీ రికవరీ వచ్చిన తర్వాత ఇందులో మనకి ₹230 దగ్గర కూడా సెకండ్ టైం ఇంకొక అడ్వైజ్ ఇచ్చాను. మొదటిసారి ఎవరైనా ఫెయిల్ అయితే కనుక సెకండ్ టైం కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. సూపర్ కదా! ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ఎంత పెరుగుతుందో చక్కగా గమనిస్తూ కూర్చున్నాం మనం. బాగా పెరిగిన తర్వాత ఖచ్చితంగా పడుతుంది. అది కూడా 230 తర్వాతే వస్తుంది, డౌటే లేదు. సో, ఎగ్జాక్ట్గా మనం 230 ఆ ప్రాంతాల్లో ఈ సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ ఉన్నటువంటి 77,000 పుట్టు
రూ. 54 దగ్గర తీసుకున్నా. ఇది పడింది, ఒక రూ. 20 దాకా పడింది. నో ప్రాబ్లమ్, టెన్షన్ పడకూడదు. కాకపోతే అక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. అక్కడ యావరేజ్ చేసుకునే అవకాశం బ్రహ్మాండంగా దొరుకుతుంది. ఇది ఏకంగా రూ. 360 వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. 360 దాదాపు ఎన్ని రెట్లు అయింది? 7 రెట్లు అయింది. అద్భుతమైన ట్రైనింగ్ తీసుకొని మీ అంతటి మీరు చేసుకునే కెపాసిటీ పొందడానికి మాత్రమే నన్ను సంప్రదించండి. మన దగ్గర ఉచిత ఛానల్స్ ఏమీ లేవు. ఉచితంగా మన దగ్గర ఏమీ దొరకదు. నమ్మకం ఉంటే, ఆసక్తి ఉంటేనే సంప్రదించండి. టైం పాసు అస్సలు వద్దు. ఓకే, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఒక అద్భుతమైన లాభాలు సంపాదిస్తుంటే నాకంటే ఎవరు ఎక్కువ సంతోషపడతారు చెప్పండి? నేను సంపాదించినంత ఆనందపడతాను. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఒక మెంబర్ ఈరోజు 28,757 ఒక ట్రేడ్లో సంపాదించారు. అలాగే ఇంకొక మెంబరు 14,240 సంపాదించారు. వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ సార్ అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే గురువుని మించిన శిష్యులు తయారు చేయడమే నా పని. నేను సంపాదించినంత ఆనందపడతాను. ఈరోజు మన స్టాక్ డెలివరీ గ్రూపులో 2 స్టాక్స్ అయితే తీసుకున్నాం. మార్నింగు 9:16, 9:15 2 కొనేసాం. మొదటి స్టాక్ మనం రూ. 350 కొన్నాం, రూ. 5 పడింది. చివరిలో ఇంకొక రూపాయి లాభం వచ్చింది. అంటే 351కి వెళ్ళింది. కానీ మన టార్గెట్ కొంచెం పెద్దగా ఉంది, అందుకనే మనం ఎగ్జిట్ అవ్వం. అసలు ఏ స్టాక్ కూడా నష్టాల్లో ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టాక్ డెలివరీ ఈక్విటీలో కంగారు పడి ఎగ్జిట్ అయితే నష్టాలు తప్ప లాభాలే ఉండవు. కంగారు పడకూడదు, వస్తాయి. 2-3 రోజుల్లో మంచి లాభాలతోనే ఎగ్జిట్ అవుతాం మనం. రెండవ స్టాక్ మాత్రం అద్భుతం చేసింది. ఆ స్టాక్ మనం రూ. 380 దగ్గర కొన్నాం. ఇది ఏకంగా రూ. 416 వెళ్ళిపోయింది. 10%, దగ్గర 10% వచ్చేసింది ఒకే ఒక రోజు ఇంట్రాడేలో. ఇంకేముంది, అదృష్టం, లాభాలు బుక్ చేసుకుని బయటపడ్డాం. సో ప్రతిరోజు కూడా, నిన్న కూడా ఒక స్టాకు ఇచ్చిన వెంటనే 4.5% లాభాలు అయితే వచ్చింది. 3% పైన వస్తే ఇంట్రాడేలో అద్భుతంగా ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటపడటమే. ఏ స్టాక్ కూడా నష్టాల నుంచి బయటపడాల్సిన అవసరం లేదు. క్యారీ చేస్తాం లాభం వచ్చే వరకు, అందులో ఎటువంటి సందేహం లేదు. స్టాక్ డెలివరీలో తీసుకున్న 2 స్టాక్స్ పేర్లు అయితే చెప్పలేదు, అరేంజ్ చేసేసాను. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లిప్పింగ్ చూసి కొనుక్కుంటారు పొరపాటున. అటువంటి అవకాశం లేకుండా దాని మీద అరేంజ్ చేస్తాను అనమాట. స్టాక్స్ పేరు అయితే మనం ఇక్కడ డైరెక్ట్గా చెప్పము, గ్రూప్లో మాత్రమే ఇవ్వబడుతుంది అనమాట. సో ఈరోజు మన నిఫ్టీ ట్రేడ్ అలాగే సెన్సెక్స్ ట్రేడ్ అదిరిందని చెప్పాలి. నిఫ్టీ 23,950లో ఎగ్జాక్ట్గా మనకు 100 పాయింట్ లాభం వచ్చింది. అలాగే సెన్సెక్స్ పిఈ ఏకంగా రూ. 54 నుంచి 360 గడిపోయింది, 7 రెట్లు. సో అద్భుతం. సో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి, నేర్చుకోండి. నాతో పాటు ఖచ్చితంగా ఒక 3 మంత్స్ అయితే ట్రావెల్ చేయండి. అంతకు మించి ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా వద్దు. నేర్చుకోండి, మీ అంతటి మీరు ట్రేడ్ చేసుకునే కెపాసిటీ ఖచ్చితంగా వస్తుంది. ఎటువంటి సందేహంతో నా దగ్గర రావద్దు. అలాగే మన దగ్గర ఉచిత ఛానల్స్ ఏదీ లేవు. ఉచిత ఛానల్స్ లింక్ ఇవ్వండి అని మాత్రం దయచేసి నాకు మెసేజ్ పెట్టకండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను కాంటాక్ట్ చేయడానికి డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, దాని ద్వారా సంప్రదించండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 years ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఏ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 years ఇప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత నష్ట భయం అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా డెరివేటివ్స్లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్ర ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 100% రిస్క్ని అయితే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.